కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. కేబినెట్లో చోటు దక్కిన నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే పదవులకు ముగ్గురు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే యశ్వంతరాయ్ పాటిల్ రాజీనామా లేఖను స్పీకర్కు పంపగా బేలూరు గోపాలకృష్ణ కూడా రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు బీజీ గోవిందప్ప, సిఎస్ నాడగౌడ, టీబీ జయచంద్ర రాజీనామాలు సమర్పించారు. మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కుట్ర ఉందని ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఆరోపించారు. తనతో పాటుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనపైన ఎలాంటి ఆరోపణలు లేవని, అయినప్పటికీ తనను మంత్రి పదవి నుంచి తప్పించారని గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతోటి కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.